వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది, కానీ ఆ నోరే అదుపు తప్పితే సొంత గూటికే ముప్పు తెస్తుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ఒకవైపు ప్రజాపాలన అంటూ దూసుకుపోతున్న కాంగ్రెస్ సర్కారుకు సొంత మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మెడకు చుట్టుకున్నాయి. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి దైవద్రోహం చేస్తున్నారన్న విమర్శల నుంచి కాంగ్రెస్కు హిందూ వ్యతిరేక ముద్ర పడుతుందనే ఆందోళన వరకు అసలు గాంధీ భవన్లో ఏం జరుగుతుంది? మంత్రి నోటి దురుసు ప్రభుత్వానికి శాపంగా మారిందా? లెట్స్ వాచ్. రాజకీయం అంటేనే విమర్శల ప్రతి విమర్శల సమాహారం. కానీ ఆ విమర్శలు హుందాతనాన్ని దాటినప్పుడు అవి విషపూరిత బాణాలుగా మారతాయి. మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఒక పెను దుమారాన్ని రేపాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రత్యర్థులపై విమర్శలు చేసే క్రమంలో సినిమా రంగాన్ని లాగటం అత్యంత దురదృష్టకరం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతను ఆమె పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. పార్టీ అధిష్టానం హెచ్చరించినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను తీసుకువచ్చాయి. ఒక మంత్రి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది. కానీ ఇక్కడ వ్యక్తిగత దూషణల పరిధులు దాటి ప్రభుత్వ ప్రతిష్టతను బాణంగా పెట్టాయి. సమాజంలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను రాజకీయం చేయటం ఎవరూ హర్షించలేని విషయం. ఈ సంక్షోభం నుంచి ప్రభుత్వం ఎలా బయటపడుతుందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ప్రభుత్వం ఎన్నో ఆశలతో ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల మైలేజీని ఇలాంటి వివాదాలు క్షణాల్లో తుడిచిపెట్టేస్తున్నాయి. ప్రజల సమస్యలు పక్కకు వెళ్లి కేవలం వ్యక్తిగత దూషణలే చర్చనీయాంశం అయ్యాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేసిన మంచి పనుల కంటే మంత్రి సురేఖ వ్యాఖ్యలే ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి. సామాన్య కార్యకర్తల నుంచి కేడర్ వరకు ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణలో పడిపోయారు. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే సమర్థించుకోలేక మంత్రులు ముఖం చాటుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరి నోటి తురుసు వల్ల వందల మంది ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరగాల్సిన చర్చ కాస్త క్షమాపణల చుట్టూ తిరగటం బాధాకరం. డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. ఈ వివాదం ప్రభుత్వ గ్రాఫ్ను ఒక్కసారిగా కిందకి పడేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. మంత్రి సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ అత్యంత సున్నితమైనది, భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్నది. కానీ విపక్షాలు ఇప్పుడు ఆమెను టార్గెట్ చేస్తూ దైవద్రోహ మంత్రిత్వ శాఖ అంటూ సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటిస్తున్నాయి. తిరుమల లడ్డూ వివాదం నుంచి స్థానిక ఆలయాల వరకు ఆమె అనుసరించిన వైఖరి భక్తుల మనోభావాలను గాయపరిచింది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి ఆధ్యాత్మిక అంశాలను రాజకీయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. హిందూ ఓటు బ్యాంకును ప్రభావితం చేసే స్థాయిలో ఈ వ్యతిరేకత పెరుగుతోంది. ఒక మంత్రిగా ఆలయాల పవిత్రతను కాపాడాల్సింది పోయి వివాదాలకు కేంద్ర బిందువు కావటం ఆ శాఖకే అవమానం. రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పరిణామాలను అత్యంత ప్రమాదకరమైనవిగా భావిస్తున్నారు. భక్తుల నమ్మకాన్ని పోగొట్టుకుంటే రాజకీయం కోలుకోవటం అంత సులభం కాదు. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, మొత్తం వ్యవస్థ ప్రతిష్టతకు సంబంధించిన అంశం. రాజకీయాల్లో ప్రత్యర్థి బలహీనతే మనకు బలం అనే సూత్రాన్ని బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు పక్కాగా అమలు చేస్తున్నాయి. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలను అస్త్రాలుగా మలుచుకుని కాంగ్రెస్ను ఇరుకున పెడుతున్నాయి. చేతులు కారిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు అధిష్టానం వివరణలు ఇచ్చుకోవటం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. కాంగ్రెస్ వస్తే హిందూ సాంప్రదాయాలకు ముప్పు అనే ప్రచారాన్ని విపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కంటే ఈ వివాదాలని జనం ఎక్కువగా చర్చిస్తున్నారు. మంత్రులు కౌంటర్ అటాక్ చేసే అవకాశం లేకున్నా డిఫెన్స్లో పడిపోయారు. ప్రత్యర్థులకు కావాల్సిన కంటెంట్ను ప్రభుత్వమే స్వయంగా ప్లేటుల్లో పెట్టి వడ్డించినట్లయింది. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారం వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు.
కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్న కొన్ని ముద్రలను తుడిచిపెట్టడానికి రేవంత్ రెడ్డి టీం ఎంతో కష్టపడుతోంది. కానీ సురేఖ వ్యాఖ్యలు మళ్లీ హిందూ వ్యతిరేక పార్టీ అనే ముద్రను బలపరిచేలా ఉన్నాయి. గాంధీభవన్ వర్గాల్లో ఈ విషయంలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. మెజారిటీ ప్రజల మనోభావాలతో ఆడుకోవటం అంటే రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యమే. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ప్రభుత్వం ఈ వివాదంలో అనవసరంగా ఇరుక్కుపోయింది. ఒక మంత్రి చేసే తప్పులు పార్టీ సిద్ధాంతాలకే తూట్లు పొడిచేలా ఉండటం విచారకరం. ప్రజల్లో ఒకసారి నెగిటివ్ ఇమేజ్ పడితే దానిని పోగొట్టుకోవటానికి దశాబ్దాలు పడుతోంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పడుతున్న కష్టాన్ని ఇలాంటి వ్యాఖ్యలు బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నాయి. ఇకనైనా పార్టీ నేతలు తమ మాటల విషయంలో జాగ్రత్త పడకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. రాజకీయ విమర్శల్లోకి సినీ పరిశ్రమను లాగటం ద్వారా మంత్రి సురేఖ ఒక పెద్ద మంటను రాజేసింది. గ్లామర్ ఇండస్ట్రీకి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్, ఇంపాక్ట్ రాజకీయ నాయకుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. టాలీవుడ్ ప్రముఖులు ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గలం ఎత్తటం అసాధారణ పరిణామం. ఇది కేవలం ఒక పరిశ్రమ సమస్య కాదు, సామాన్య ప్రజల్లో కూడా ప్రభుత్వంపై ఉన్న గౌరవాన్ని తగ్గించింది. అభివృద్ధి చేయకపోగా ఉన్న గౌరవాన్ని తీసేస్తున్నారని జనం అనుకుంటున్నారు. ప్రభుత్వంపై ఒక్కసారిగా నెగిటివ్ వేవ్ రావటానికి ఈ వ్యాఖ్యలే ప్రధాన కారణం అయ్యాయి. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల అభిమానాన్ని పొందాలి, కానీ ఇలా అసహ్యాన్ని మూటకట్టుకోకూడదు. సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం ద్వారా యువతలో కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఈ నష్టాన్ని పూడ్చుకోవటం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అతిపెద్ద సవాలు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సామాన్య కార్యకర్త ఇప్పుడు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గల్లీలో ప్రత్యర్థులు అడుగుతుంటే సమాధానం చెప్పలేక కాంగ్రెస్ కేడర్ మౌనంగా ఉండిపోతోంది. మంత్రి చేసిన తప్పుకు తాము ఎందుకు బలి కావాలి అని వారు అంతర్గతంగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సమయంలో ఇలాంటి వివాదాల వల్ల వారి ఉత్సాహం నీరుగారిపోయింది. ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నాలు ఏవీ ఫలితాన్ని ఇవ్వటం లేదు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల వల్ల మొత్తం యంత్రాంగం వివరణలు ఇచ్చుకోవటానికే సమయం కేటాయించాల్సి వస్తోంది. ఇది పార్టీ భవిష్యత్తుకు శుభసూచకం కాదు. కార్యకర్తల్లో మనోధైర్యం దెబ్బతింటే అది ఎన్నికల ఫలితాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. నాయకులు నోరు జారితే కార్యకర్తలు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి రాకూడదు. మంత్రి సురేఖ ఎపిసోడ్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విలువైన పాఠం నేర్చుకోవాల్సిన అవసరముంది. అధికారంలో ఉన్నప్పుడు మాటలు తూకం తప్పితే అది పెను ప్రమాదాలకు దారితీస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే కేవలం పథకాలు ఉంటే సరిపోదు. ప్రజల్లో పార్టీ పట్ల నమ్మకం కూడా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో విపక్షాలు ఈ ఇష్యూని అంత సులభంగా వదిలిపెట్టేలా లేవు. హిందూ సెంటిమెంట్లను రగిల్చి రాజకీయం చేయడంలో ప్రత్యర్థులు ఆరితేరిపోయారు. ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఈ సెగ మరింత విస్తరించే అవకాశముంది. నోటి దురుసు వల్ల వచ్చే నష్టం సంపదతో కూడా సరిదిద్దలేనిది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు హుందాతనాన్ని కాపాడుకోవటమే అందరికీ శ్రేయస్కరం. ఈ రాజకీయ దుమారం ఎప్పుడు శాంతిస్తుందో వేచి చూడాలి. వివాదం ముదిరిన తర్వాత వివరణ ఇచ్చుకోవటం వల్ల పెద్దగా లాభం ఉండదు. మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్ళింది. కేవలం వివరణలతో సరిపెట్టుకుంటారా, లేక ప్రభుత్వంపై పడుతున్న మచ్చును తుడిచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? వేచి చూడాలి. ఏది ఏమైనా రాజకీయంలో మాట కత్తి కంటే పదునైనది. అది శత్రువును చీల్చాలి, కానీ సొంత పార్టీని కాదు.